ఓకే, దేవుడు నామన స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజున దేవుడు ఒక ప్రత్యేకమైన విధంలో మనతో మాట్లాడాలని ఆశపడిన వాడే మన మధ్యలో సంచరించాడు. ఆయన చెప్పు సంగతులు మనందరం కూడా ఆలోకించుదుముగాక. మీరు ఎంతమంది అయితే దేవుని దూతలను చూశారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ప్రభు దూతలు మన మధ్యలో సంచరించడం, ఆయన తెల్లని దూతలు ఒక్కొక్కరిని తన రెక్కలతో తాకడం నేను చూశాను. అందుకని నిజంగా దేవుడు మనల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మనల్ని దాటిపోలేదు. ఆమేన్. ఆయన దాటిపోక ముందే మనం ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు నిశ్చయంగా మనల్ని ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ఆ విధంగా దేవుడు మనల్ని స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. చదవండి మత్తయి సువార్తమానం 22వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వాక్యం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. చాలండి. నేను మీతో పంచుకోవాలనుకుంటున్న మాట ఏంటంటే 22వ అధ్యాయము 14వ వాక్యంలో ఈ మాట ఉంది. ఏమనంటే, కాగా పిలువబడిన వారు చాలా మంది ఉన్నారట. పిలువబడిన వారు మాత్రం చాలా మంది ఉన్నారట. ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే ఉన్నారు. ఈరోజు నేను అనుకున్నాను, నేను చాలా మందిని ఫోన్ చేసి ప్రార్థనకి రెండయ్యా అని పిలుస్తున్నా. చాలా మందిని పిలుస్తుంటే దేవుడు వాక్యాన్ని సిద్ధపరిచింది ఎంతమందికో తెలుసా? ఇదిగో ఈ కొందరికి మాత్రమే. ఆ కొందరిలో నీవు ఉన్నావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా దేవుడు నిన్ను బలపరచాలని, నిన్ను ఆదరించాలని, ఆశీర్వదించాలని మందిరానికి తీసుకొని వచ్చాడు. ఎంతో మంది ఉన్నారు. క్రైస్తవులను పిలువబడేవారు, దేవుని శిష్యులను పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేదా? లోకంలో చాలా మంది ఉన్నారు. దేవుడు నిన్ను ఎందుకు తీసుకొచ్చాడు? దేవుడు నిన్నే ఎందుకు తీసుకొచ్చాడు? మీరు అనుకోవచ్చు, మాకు ఈరోజు సమయం బాగుంది అందుకని మేము వచ్చాము, టైం బాగుందని చెప్పి. కొత్తగానే ఎవరు ఈ ప్రాంతంలోనికి రాలేదు. ఇది పరిశుద్ధ దేవుడు నివసిస్తున్న స్థలం. హల్లెలూయా. ఎంతో మంది ఆటోల ద్వారా వచ్చి నడుచుకుంటూ వెళ్ళారు ఇక్కడ స్వస్థతల కోసం. వచ్చిన ప్రతి బిడ్డ దర్శనం చూశారు. ఈ ప్రాంతం అంతా కూడా దేవుడు అగ్ని చేత నింపబడింది. దేవుని దూతలు సంచరించడం మేము చూస్తున్నామని చెప్పి చాలా మంది సాక్ష్యం ఇచ్చారు. చాలా మంది కళ్ళు మూసుకున్న వెంటనే దేవుని దూతలు ప్రత్యక్షమయ్యాయట. అందరూ ఒత్తిడినే రాలేదు. దేవుడి ప్రణాళికలో దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. వారిలో మీరున్నందుకు నిజంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీరు అందరు నా వైపు చూద్దాం. ఇప్పుడే నేను చదివించను, నేను చదువుమన్నప్పుడు మీరు చదువుదురు. జాగ్రత్తగా నా ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినును గాక. ఎక్కువగా యవనస్తులు ఉన్నారు కాబట్టి వచ్చిన మీరు, యవనస్తులకే కాదు పెద్దవాళ్ళకు కూడా, వచ్చిన మీరు పిలువబడిన వాళ్ళు కాదు. పెళ్లికి చాలా మందిని పిలుస్తావా లేదా? అందులో ప్రత్యేకమైన గెస్టుల్ని ప్రత్యేకంగా పిలుస్తాం. వచ్చిన వాళ్ళందరితో పాటు వాళ్ళకి ఏర్పాట్లు చేయకుండా వాళ్ళకు ప్రత్యేకంగా చేస్తాం. అట్లాగనే దేవుడు కూడా చాలా మందిని పిలుస్తుంటే వారిలో నిన్ను మాత్రమే ప్రత్యేకపరిచి నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇది దేవుని సన్నిధిలో దేవుని సేవకుడుగా నేను చెబుతున్న సత్యం. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుకే ప్రార్థనా స్థలానికి వచ్చావు, లేకపోతే వచ్చేవాడు కాదు. ఎన్ని పనులండి. కొంతమందికి ప్రార్థన ఎగ్గొట్టాలంటేనే పనులు గుర్తొస్తాయి. ఎన్ని పనులు. నిజంగా చెప్పండి, ప్రార్థన ఎగ్గొట్టాలంటే ఎన్ని పనులు. కానీ దేవుడు ఏర్పాటు నీ మీద ఉందని నువ్వు నమ్మాలి. ఆమేన్. దేవుడి ఏర్పాటు నీ మీద ఉందని నువ్వు నమ్మాలి.
ఆ నమ్మకం లేని రోజున నువ్వు వచ్చినా కానీ పిలువబడ్డవాడివే కానీ ఏర్పరచబడ్డవాడు కాదు. అందుకని ఈ వచ్చిన నీవు, ఏర్పరచబడిన నీవు కొన్ని లక్షణాలు నీలో ఉండాలి. కొద్దిసేపు బయట తీసుకెళ్ళమ్మా. ఏర్పరచబడ్డ నీవు, నీలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఏదో అందరిలాగా వచ్చాం, అందరిలాగా వెళ్తాం అంటే కుదరదు. భక్తి ఎట్లా ఉంటదంటే భయంకరంగా ఉండాలి. భక్తి చేస్తే భక్తి గట్టిగా చేయాలి, లేకపోతే వదిలేసేయాలి. అంతేగాని ఏదో నామకార్థంగా చేసి, నామకార్థంగా ఉండి, నామకార్థంగా చేసి వీళ్ళు అనుకోవచ్చు మేము ఎగ్జామ్స్ కోసం వచ్చాం ప్రార్థనకి, లేకపోతే ఇంకో దానికోసం వచ్చాం, లేకపోతే మా కుటుంబంలో సమస్యలు తీరిపోతాయి అని వచ్చాం. ఎట్లా చేసే భక్తి కాదు మనది. యేసయ్యని తెలుసుకున్న దగ్గర నుంచి యేసయ్యని కలుసుకునేదాకా చేసేదే భక్తి. ప్రైజ్ లార్డ్. యేసయ్యని తెలుసుకున్న దగ్గర నుంచి, ఈ రోజున తెలుసుకుంటున్నావా, ఈ రోజు నుంచి యేసయ్యని కలుసుకునేదాకా చేసేదే భక్తి. దాన్ని భక్తి అంటారు, లేకపోతే నామకార్థ భక్తి అంటారు. అయితే నేను గడిచిన వారాల్లో ఒక వ్యక్తి గురించి చెప్పాను, ఏకాబోధు అని. ఏకాబోధు అనగా ప్రభావం పోయింది అని అర్థం. ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు నామకార్థంగా తీసుకొని వెళ్ళాడు మందసాన్ని. మందసం అని ఒకటి ఉంటది. ఆ రోజుల్లో మోషేకి దేవుడు చూపించినట్లుగా ప్రత్యక్ష గుడారంలో మందసం ఉంటది. ఆ మందసాన్ని ఎప్పుడు కూడా యాజకులు మోస్తూ ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యాజకులు మోస్తూ ఉండాలి ఆ మందసాన్ని. ఈ మందసం షీలోహులో పెట్టబడింది, ఒక మందిరంలో పెట్టబడింది. ఒక మందిరంలో పెట్టబడినప్పుడు ఇప్పుడు ఈ మందిరంలో ఉన్న మందసాన్ని నీళ్ళు ఏం చేశారో తెలుసా? యుద్ధంలో మేము ఓడిపోతున్నాం, ఏదైనా కలిసి వచ్చిందేమోనని చెప్పి ఆ మందసాన్ని తీసుకెళ్లి యుద్ధ భూమిలో పెట్టారట. ఎక్కడ ఉండాలి మందసం? ఏర్పరచబడ్డ స్థలంలోనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మందిరంలోనే, ఏర్పరచబడిన స్థలంలోనే ఉండాలి మందసం. ఈ మందసం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఇశ్రాయేలు ప్రజలట యుద్ధంలో ఓడిపోతున్నాం అని చెప్పి ఈ మందసాన్ని తీసుకొచ్చి తిన్నగా యుద్ధం చేసే భూమిలో పెట్టారట. మనోళ్ళు గాని ఏదైనా కలిసి రాకపోతే అంతరాలు కట్టించుకుంటారు, చూసారా? ఇక ఆ టైపుగా మారిపోయింది ఇశ్రాయేలు భక్తి. కలిసి రాకపోతే అంతరాలు కట్టించుకోవటం, నిద్ర రాకపోతే నిమ్మకాయలు తెచ్చుకోవటం, ఇంకా ఎదురొస్తే అదని ఇదని చాలా రకాలుగా ఉంటాయి భూమి మీద. ఇట్లా మారిపోయింది ఇశ్రాయేలు భక్తి. మందసమా నువ్వు ఉండవలసింది ఎక్కడో తెలుసా? ఏర్పరచబడిన దేవుని మందిరంలో ఉండాలి. దాన్ని తీసుకుని యుద్ధ భూమిలో పెడితే యుద్ధ భూమిలో కాస్త వీళ్ళకి ఇంకా వాటం వచ్చి దాన్ని ఫిలిస్తీన్లు, పొరుగువారు, శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ మందసాన్ని మరి తిరిగి తీసుకొని రావడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు దావీదు రాజు. హల్లెలూయా. హల్లెలూయా. రాజ్యంలో చాలా మందిని పిలిచాడు. ఇదిగో మందసాన్ని పలానా ఊరులో తీసుకొని వెళ్ళిపోయారు కదా, ఆ మందసాన్ని మరి తిరిగి తీసుకొని రావాలి. మందసాన్ని మరి తిరిగి చెప్పండి గట్టిగా, మందసాన్ని మరి తిరిగి తీసుకొని రావాలి. మందసాన్ని తీసుకొని రావాలి. ఇంకా నేను వాక్యంలోకి వెళ్ళలేదు, ఇది ముందు జరిగిన చరిత్ర. దావీదు గారట కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడట. కొంతమందిలో ఒక అతని గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. వీళ్ళందరూ ఎక్కడికి ప్రయాణం అయ్యారంటే ఫిలిస్తీన్ల దేశానికి మందసం తీసుకొని రావడానికి ప్రయాణం అయ్యారు. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళందరూ ఎక్కడికి ప్రయాణం అయ్యారు? మీరే అటువంటి మైక్ ఇంకా అంతకైనా నస్తుంటుంది. హల్లెలూయా. మందసాన్ని తీసుకొని రావాలి. మందసం ఎక్కడ ఉండాలి? ఇదిగో మందసం అంటే ఇది అనుకోండి. ఈ మందసం ఎక్కడ ఉండాలంటే ఏర్పాటు చేయబడిన స్థలంలోనే ఉండాలి ఈ మందసం. ఇప్పుడు ఈ మందసాన్ని ఎవరు తీసుకొని వెళ్ళారంటే శత్రువులు తీసుకొని వెళ్ళారు, ఫిలిస్తీన్లు. ఇప్పుడు ఫిలిస్తీన్ల దగ్గర నుంచి మందసాన్ని తీసుకొని రావడానికి కొంతమందిని రాజు ఏర్పాటు చేసుకున్నాడు.
ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళడానికి ఒక అతన్ని దేవుడు నియమించాడు, రాజు నియమించాడు. అతని పేరు చదువుకుందాం, చదవండి. దినవృత్తాంతాల 1వ గ్రంథం 15వ అధ్యాయం 21వ వాక్యం. 15వ అధ్యాయము 21వ వాక్యం. అందరికి దొరికిందా? ఇంకా కొంతమంది ఎదుగుతున్నారు. దొరికిన వాళ్ళందరూ హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఇప్పుడు చదువుకుందాం. అందరు జాగ్రత్తగా దాన్ని మీరు నోట్ చేసుకోనండి. చదువుదాం. లేవీలకు అధిపతి అయిన కెనన్యా మందసమును మోయుట యందు గట్టివాడైనందున ఇతడు మోత క్రమము నేర్పుటకై నియమింపబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా వైపు చూద్దాం. ఇక్కడ నేను ఎక్కడ చదివించును, ఈ భాగాల్ని నేను వివరిస్తాను. మీరు జాగ్రత్తగా ఆలకించాలని క్రీస్తు ప్రేమను బట్టి తెలియపరుస్తూ ఉన్నాను. ఇదిగో, లేవీలకు అధిపతి అయిన ఏర్పరచబడిన వారు మొదటిగా ఎట్లా ఉంటారంటే అధిపతిగా, అంటే ఒక ప్రత్యేకమైన కోణంలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవితం ఎట్లా ఉండాలని దేవుడిని ఏర్పాటు చేశాడంటే 10 మందిలో ఒకళ్ళలా కాకుండా 10 మందికే ఒకళ్ళలాగా నియమించాలని, ఒక అధిపతిగా దేవుడు నియమించాలని ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడి మాట విను. నిశ్చయంగా దేవుడు అనేకులకు అధిపతిగా దేవుడు నిన్ను నియమించును గాక. అనేకులకి యజమానిగా దేవుడు నిన్ను నియమించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన పేరేం పేరు అని రాయబడి ఉందంటే, ఏం పేరు అని రాయబడి ఉంది అక్కడ? అందరూ చెప్పండి. కెనన్యా. ఏం పేరు? కెనన్యా అనగా అర్థం ఏంటంటే యెహోవా స్థిరపరుచును. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో దేవుడు కెనన్యాని ఏ విధంగా లేవీలకు అధిపతిగా నియమించాడో నిన్ను కూడా దేవుడు అధిపతిగా స్థిరపరుచును గాక. నీవు అనుకోవచ్చు, ఏమన్నా తెలుసా, అయ్యా నా జీవితం ఏందో నాకే తెలియట్లేదయ్యా అన్నా, నీకేమన్నా నువ్వు బాగా చెబుతావన్నా, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదన్నా. ఒకవైపు చూస్తేనేమో అప్పులు, ఒకవైపు చూస్తేనేమో రోగాలు, ఒకవైపు చూస్తేనేమో ఇరుకులు, ఒకవైపు చూస్తే కన్నీరు, ఒకవైపు చూస్తే వేదన. ఇవన్నిటిలో కలగలిపితే నేనన్నా నన్ను అధిపతిగా ఎక్కడ చేస్తాడన్నా అని దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వెక్కడైతే అవమానపరచబడ్డావో దాని ముందే దేవుడు అధిపతిగా నిన్ను నియమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకి నువ్వు అప్పు సమస్యల్లో కృంగిపోయి ఉన్నావా? దేవుడు అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను నియమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు రోగాలతో, కన్నీళ్లతో, వేదనతో లేదా ఎక్కడైనా కానీ తలదించుకొని ఉన్నావో దేవుడు అక్కడే నిన్ను అధిపతిగా నియమిస్తానని చెబుతూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను బలపరచడానికి వాక్య రూపంలో మన మధ్యలోనికి వచ్చి తాండవం చేస్తున్నాడు ఆయన. ఆమేన్. పరిశుద్ధాత్ముడు అల్లాడుతూ ఉన్నాడు మన మధ్యలో. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను అధిపతిగా మార్చాలని చెప్పి. కృంగే బ్రతుకుని, నేలకు అప్పగించబడిన బ్రతుకుని, నాశన కోపానికి అప్పగించబడిన బ్రతుకుని నా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు అధిపతులుగా నియమించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంతకాలం కష్టపడినా కానీ నువ్వు అధిపతి అవ్వలేవు. ఈ ఒక్క మాటను పట్టుకో, దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆ విధంగా అధిపతిగా నియమిస్తాడు. హల్లెలూయా. అంతకాలం ప్రయాసపడిన అధిపతి అవ్వలేవు. ఈ ఒక్క మాటను పట్టుకో, నమ్ము నమ్ము నమ్ము. ప్రభు సేవకుడిగా చెబుతున్నాను, నమ్ము. అయ్యా నేను అధిపతిని కావాలయ్యా నేను నమ్ము. ఖచ్చితంగా దేవుడు మహిమను చూడబోతూ ఉన్నావు. హల్లెలూయా. కెనన్యా అనగా అర్థం ఏంటి? యెహోవా స్థిరపరచును. ఈయనకున్న క్వాలిటీస్ ఏందో, ఏర్పరచబడిన వారిలో ఉన్న క్వాలిటీస్ ఏందో నేను మీతో పంచుకుంటాను. ఏర్పరచబడిన వారికి ఉన్న క్వాలిటీస్ ఏందో నేను మీతో పంచుకుంటాను. మొదటిగా అధిపతిగా దేవుడు నియమిస్తాడు. ఏర్పరచబడిన వాళ్ళు ఎట్లా ఉంటారు? ఎట్లా ఉంటారు? చెప్పాలి గట్టిగా. గుడ్డిపత్తిగానా? అధిపతిగా అనగా అధికమైన వాడు, అందరిలో అధికమైన వాడు అని అర్థం. అధిపతిగా దేవుడు నియమిస్తాడు. ఇప్పుడు ఏళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏందో నేను ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను.
ఎందుకని ఇతన్ని దేవుడు అధిపతిగా నియమించాడు దావీదు మహారాజు అంటే చదువుకుంది అక్కడే ఉంటది. లేవీలకు అధిపతిగా, ఇదిగో మందసాన్ని మోయటానికి గట్టివాడు. ఎవరంటేనా? గట్టివాడు కాదు. గట్టివాడు అంటే చాలా మంది, కొంతమంది బలాఢ్యులు ఉంటారు, నాకెళ్ళి చూద్దాం అందరం. గట్టివాడు వేరు, మందసాన్ని మోసే గట్టివాడు వేరు. నీకు అర్థమవుతుందా నా మాటలో? మందసాన్ని మోసే గట్టివాడు వేరు, మందసం వేరు. మందసం ఎక్కడ ఉంటుందని చెప్పాను? ఏర్పరచబడిన స్థలం దేవుని మందిరం. ఇప్పుడు మందిరంలో ఉండవలసిన మందసాన్ని మోయాలంటే అందరి వల్ల కాదు. చాలా మంది వచ్చారు యవనస్తులు. మీరందరూ ఇప్పుడు బాగుంది వాక్యం, దేవుడు నన్ను అధిపతిగా నియమిస్తాడని ఎత్తుకోవచ్చు. మందసాన్ని ఎత్తుకునేటప్పుడు ఈ వారం ఎత్తుకున్నారు కదా, బ్రహ్మాండంగా ఉంటది. ఏంటిది? మోయడం. మందసాన్ని మోయడం బ్రహ్మాండంగా ఉంటది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, అంటే ఒక 5-6 నెలలు గడిచిన తర్వాత కొంచెం బరువు అయింది, కొద్దిగా వంగిపోతావు. ఇంకొక సంవత్సరం పోయినాక ఇంకా కొంచెం బరువు అయింది, ఇంకా కొద్దిగా వంగిపోతావు. వంగిపోయి చివరికి ఏం చేస్తావంటే ఈ మందసాన్ని మోయలేనని అక్కడ పెడతావు. కానీ కెనన్యా ఎటువంటి వాడో తెలుసా? మందసం మోయడానికి గట్టివాడు. ఆషామాషగా దేవుడు ఎంచుకోడండి మనుషుల్ని. ఎందరినో పిలుస్తాం మైకు పెట్టి, ప్రార్థనకు రండి అని. కానీ వచ్చిన వారిని ఏర్పరచుకున్నాడని నమ్మాలి దేవుడు. ఆమేన్. ఇప్పుడు ఆ ఏర్పరచబడిన వారు ఏం చేయాలంటే మందసాన్ని మోసేవారిగా ఉండాలి. కెనన్యా వలె మందసాన్ని మోయడానికి గట్టివాడు. అవకతవక మనిషి కాదు, అట్టని పిచ్చోడు కాదు. శరీర బలం వేరు, ఆత్మీయ బలం వేరు. శరీర బలం, ఒక్క వారం జ్వరం వచ్చిందనుకో, శరీర బలం ఏమైపోతుందో తెలుసా? ఏమైపోద్ది? దినదినం క్షీణించి అప్పుడు దాకా ఎట్టు తిప్పిన మీసాలు కూడా వారం జ్వరం వచ్చిన తర్వాత కిందకి దిగుతాయి. ఇంకొక వారం జ్వరం వచ్చిందనుకో అసలు మీసాలే లేకుండా పోతాయి. అవునా కదా? చెప్పరే గట్టిగా. అవును కదా? శరీర బలం అయితే క్షీణించిపోద్ది. కెనన్యా ఎటువంటి వాడో తెలుసా? మందసాన్ని మోయడానికి ఆత్మీయ బలం కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. మందసాన్ని మోయడానికి ఆత్మీయ బలం కలగాలంటే అసలు మందసంలో ఏమేమి ఉండే? ఈ రకంగా మొయ్యాలంటే భయపడతారే, అసలు మందసంలో ఏమేమి ఉండే? చాలా సందర్భాల్లో చెప్పాను. మందసంలో 3 వస్తువులు ఉంటాయి. అందరు 3 ఏళ్ళు తీయండి. మందసంలో 3 వస్తువులు ఉంటాయి. నెంబర్ 1 చిగురిచ్చిన అహరోను చేతి కర్ర. రెండవది మన్నా కలిగిన బంగారు పాత్ర. మూడవది 10 ఆజ్ఞలు కలిగిన రాతి. అందరు పలకండి ఈ మాటలు. మందసంలో ఏమేమి ఉంటాయి? చింతకాయలు కాదు, గట్టిగా చెప్పాలి. చిగురిచ్చిన అహరోను. రెండవది ఏముంటది? బంగారు మన్నా కలిగిన బంగారు పాత్ర. మూడవది 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు. ఈ 3 ఉంటాయి. ఇప్పుడు మీరు గమనించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 ఎత్తుకొని మనం వెళ్ళేటప్పుడు ఎందుకు బరువు అవుతాయ్యా అంటారేమో. వీటి యొక్క ఆత్మీయ అర్థాలు ఏంటంటే, చిగురిచ్చిన అహరోను చేతికర్ర దేనికి సూచనగా ఉందంటే నీ ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంది. మందసం ఇప్పుడు ఏమైందో తెలుసా? నీ ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంది. ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ రోజున స్ట్రైట్ గా మోయగలిగిన వాడు అవుతావు. ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంటావు నీ ప్రార్థనని. ఏ రోజైతే ప్రార్థన చేయలేని దానిగా ఉంటావో ఆ రోజున కొద్దిగా బెండ్ అవుతావు. ఆదివారం వచ్చారుగా మీరు అందరూ చక్కగా మందసాన్ని మోసుకొని వెళ్తారు ఇంటికి. సోమవారం నుంచి శనివారం దాకా ఎన్ని దినాలు ఆ మందసాన్ని మోస్తున్నారు? ఎన్ని దినములు ఆ మందసాన్ని మోస్తున్నారు?
ఈ అహరోను చేతి కర్రకి, చిగురిచ్చిన అహరోను చేతి కర్రకి చాలా చరిత్ర ఉంది. పువ్వులు పూసి కాయలు కాసిందని కూడా ఉంది బైబిల్లో. అయితే అవన్నీ చూపించాలని నేను ఇష్టపడతలేదు. కానీ కెనన్యా, ఎందుకయ్యా నువ్వు ఇంత గట్టి మనిషి అంటే, ఈయన ఎత్తుకున్న ప్రార్థనా జీవితాన్ని మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు ఈ కెనన్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎత్తుకున్న ఆ ప్రార్థనా జీవితం ఎప్పుడు మధ్యలో వదిలిపెట్టడు. ఇప్పుడు మీరున్నారనుకో, రోగం చేత బాధపడుతుంటే ఒక ప్రార్థన చేస్తారు, అప్పుడు ఒక మందసాన్ని ఎత్తుకుంటారు. అప్పుల్లో ఉంటే ఒక మందసాన్ని ఎత్తుకుంటారు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఒక మందసాన్ని ఎత్తుకుంటారు. తర్వాత రోగాల్లో ఉంటే ఒక మందసాన్ని ఎత్తుకుంటారు. రోగాల్లో ఉన్నప్పుడు ఎత్తుకున్న మందసం సంతోషంలో ఉన్నప్పుడు ఎత్తుకుంటారా? రోగాల్లో ఎటువంటి మందసాన్ని ఎత్తుకుంటారో తెలుసా? ఎప్పుడు చూసినా ఈ మందసం కన్నీరు గారుస్తూనే ఉంటది, కన్నీరు గారుస్తూనే ఉంటది. ఎందుకు? రోగం పోవాలి, దేవుడు నా దగ్గరికి రావాలి. రోగం పోవాలి, దేవుడు నా దగ్గరికి రావాలని. అదే సంతోషంగా ఉన్నప్పుడు ఇదే మందసాన్ని ఎత్తుకుంటే రోగం పోయిన తర్వాత దేవుడే వస్తాడు కదా. అది నమ్మరు చాలా మంది. నువ్వు ఎత్తుకోవలసిన ప్రార్థనా జీవితం ఒక మందసం. ఈ మందసం ఎక్కడ అడుగు పెడితే అక్కడ, యాజకులంట యోర్దాను నదిలో అడుగు పెట్టారంట. యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయిన వారి ముందు, ప్రైజ్ ది లార్డ్, మందసం ఎక్కడుంటే అక్కడ అద్భుతం జరుగుతుంది. ఎద్దులంట కాళ్ళు అట్లా బెనికిని అంట. కొద్దిగా అట్లా ఒరిగేసరికి మందసం ఇట్లా వాలిపోయిందంట. ఉజ్జా అనే వ్యక్తి పట్టుకొని చచ్చిపోయాడంట అక్కడికక్కడే. ఎందుకు? మందసం పడిపోతుందేమోనని భయంతో పట్టుకున్నాడు, చచ్చిపోయాడు. కారణం ఏంటో తెలుసా? మందసాన్ని ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి కూడా అర్హులు కాదు. ఎవరు అర్హులంటే ఏర్పరచబడిన వారు మాత్రమే పట్టుకునేటటువంటిది మందసం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ రోజున ఏర్పరచబడిన వారు నీవు ఉన్నావు. నువ్వు మందసాన్ని పట్టుకోవడానికి అర్హుడవు, అర్హురాలువు. ఆమేన్, హల్లెలూయా. మందసం పట్టుకోవడానికి నీవు యోగ్యుడవు, అర్హుడవు. మందసాన్ని పట్టుకుని ఆ కృప కలిగిన నీవు, దేవుని చేతిలో వాడబడే నీవు, ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దాన్ని కోల్పోయే స్థితిలో ఉండకూడదు. గట్టితనం, ప్రార్థనలో గట్టితనం, బిగుతనం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అక్క నాకు ఎట్నే ఒక వాగ్దానం చేసింది, శపథం చేసింది. చేయి దాచి, చేయి దాచలేదులే, నేను చెబుతున్నా. చేయి దాచి ఒక శపథం చేసింది. ఈ రోజు నుంచి నేను నమ్మకంగా ప్రార్థన చేసుకుంటాను, 4 లేచి ప్రార్థన చేస్తాను అని తీర్మానం చేసి నాకు చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ అక్కంట యథావిధిగా నిద్రపోతున్నాడు పడుకొని. నాకు చెప్పి మర్చిపోయింది ఆమె, నేను మర్చిపోయా. కానీ దేవుని దూతలు మర్చిపోలేదు. దేవుని దూతలు ఏం చేశారో తెలుసా? 4 గంటలకు వచ్చంట ఆమెను పొడుతుని అంట సూదులు పెట్టి. చీమలేమోనని చెప్పి ఇదిలించుకుంటుందంట. మహానుభావురాలు చీమలేమోనని ఇదిలించుకోనంటే పక్కన వాళ్ళ కుమార్తె పడుకుంది. వాళ్ళ కుమార్తె తీర్మానం చేసుకోవాలి. అందుకని ఆమె నిద్రపోతుంది ప్రశాంతంగా. ఈమెను మాత్రం పొడుతుని అంట వచ్చి. తర్వాత ఏమో గుర్తొచ్చిందంట, అయ్యో నేను దేవుడికి మాట ఇచ్చాను కదా, ఉదాహరణకి లాజరానికి మాట ఇచ్చాను అనుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? దాన్ని నాకు గుర్తు చేయడానికి దేవదూతలు మాకు పొడిచారని చెప్పి తెల్లారి సాక్ష్యం చెప్పింది. అందుకని ఎట్లా పడితే అట్లా ఎత్తొద్దు. ఒక తీర్మానం అదేంటంటే, నేను ఏర్పరచబడిన మనిషిని అని ఒక తీర్మానం కలిగిన వారు చేతుల తల్లిలో చెప్పండి. దేవదూతలు మన మధ్యలో తొంగి చూస్తున్నారు, తిరుగుతున్నారు. మరొకసారి చెప్పండి, హల్లెలూయా. ఏర్పరచబడిన నీవు మోయవలసింది ఏంటంటే ప్రార్థన మోయాలి. ఎత్తుకున్న ప్రార్థన, విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం మధ్యలో వదిలిపెట్టకూడదు. గట్టిగా చూద్దాం ఆమేనని. ఎత్తుకున్న ప్రార్థన జీవితాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు. కెనన్యా నువ్వెవరు అంటే, నేను ఎత్తుకున్న ప్రార్థన మందసాన్ని మోసేటటువంటి యూరుడను. ఆమేన్. నేను గట్టిగా ఉండేవాడును, ఏదో విశ్వాసంలో దిగి పడిపోయేవాడను కాదు. ఏదో ప్రార్థనకు రమ్మన్నారు కాబట్టి వచ్చి పడిపోయేవాడిని కాదు. కెనన్యా నువ్వు ఎటువంటి వాడవంటే, నేను మందసాన్ని మోయడానికి గట్టి వాడను. ఈ సాక్ష్యం నీ గురించి రావాలి దేవుడి దగ్గర నుంచి. చప్పట్లు కొడుతూ దేవుడి నామమున మహిమ పొందుతాం.
నేను పొందుతాను అని తీర్మానం కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్దాం. దేవుడి దగ్గర నుంచి నేను సాక్ష్యం పొందుతాను అన్న వాళ్ళు హల్లెలూయా చెబుదాం అన్న. అందరూ చెప్పమల్లా. దేవుడి దగ్గర నుంచి నేను ఈ సాక్ష్యం పొందుతానని తీర్మానం కలిగిన వాళ్ళు హల్లెలూయా చెబుదామా? కొంచెం వాయిస్ తగ్గింది, మరొకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. దేవుడి దగ్గర నుంచి నేను ఈ సాక్ష్యాన్ని పొందుతాను అని తీర్మానం కలిగిన వాళ్ళు హల్లెలూయా చెబుదామా? తర్వాత మీరు మీకే ఉత్తరవాదులు అవుతారు. అందుకని ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు ఎత్తుకున్న ఈ ప్రార్థన అనే మందసాన్ని కెనన్యా వల్లే మోయటానికి గట్టి వాడను. నీ తుది శ్వాస విడిచే వరకు, నీ తుది శ్వాస విడిచే వరకు. ఎందుకంటే ఈ మాట చెబుతుంది నేను. కెనన్య ఎత్తుకున్నాడు గట్టివాడిగా మందసాన్ని. నీవు ఒక కెనన్య, నేను ఒక కెనన్య, మనందరం కూడా కెనన్యలము. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతను గట్టివాడు మందసాన్ని మోయడానికి. మొదటేమో అధిపతిగా నియమించాడు, రెండవదిగా సాక్ష్యం ఇస్తున్నాడు గట్టివాడు ఇతను అని. నీ గురించి కూడా దేవుని సేవకులు సాక్ష్యం ఇవ్వాలి. ఇతను ఈ రోజున ఎత్తుకున్న ఈ ప్రార్థన చనిపోయే వరకు విడిచిపెట్టేవాడు కాదు అని చెప్పి దైవజనుడు సాక్ష్యం ఇవ్వాలి నీ గురించి. ఆమేన్, హల్లెలూయా. లోకం దాని పోకడ బహు సమీపంగా ఉంది. యేసయ్య దగ్గర ఏర్పరచబడిన వారు తక్కువగా ఉన్నారు. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇకనైనా నువ్వు మేలుకోవాలి. ఏదో ప్రార్థనకు అలవాటు పూర్వకంగా వచ్చే ప్రార్థన కాదు, ఏదో ఆసక్తితో అనాసక్తితో వచ్చే ప్రార్థన కాదు, ఏదో రమ్మన్నారు కాబట్టి వచ్చే ప్రార్థన కాదు, ఏదో వెళ్ళాలి కాబట్టి వచ్చే ప్రార్థన కాదు. నువ్వెవరివో తెలుసా? దేవుని ద్వారా, సేవకుని ద్వారా ఏర్పరచబడిన వ్యక్తివి. మందసాన్ని, ప్రార్థనని మందసాన్ని మోసే వ్యక్తివి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా మందసంలో ఏముంది? మన్నా కలిగిన. నేను మీకు 3 ఏళ్ళు చూపించా, 1 ఏళ్ళు అయిపోయింది. ఇదే మందసం చిగురిచ్చిన అహరోను చేతికర్ర అనగా ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంది. ఇప్పుడు రెండో మందసం మన్నా కలిగిన. చెప్పండి, మన్నా కలిగిన. మన్నా కలిగిన బంగారు పాత్ర దేనికి సూచనగా ఉందంటే విశ్వాసంగా. బంగారము అనగా విశ్వాసం. బంగారం అనగా అర్థం ఏంటి? క్రిస్మస్ పండుగ. చెప్పండి గట్టి, ఏం పండుగ? ఏం పండుగ అంటే మళ్ళీ చెబుతారు. ఎన్ని పండగలు మారినా బంగారము అనగా అర్థం ఏంటంటే విశ్వాసము. మీరు విశ్వాసం అని కూడా చెప్పలేకపోతున్నారు కనీసం. ఎంత ఏర్పరచబడిన వాళ్ళు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వెవరివి? కెనన్య. కెనన్యానికి అర్థం ఏంటి? అధిపతి. రెండవదిగా దావీదు చేత మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి కెనన్య. మందసం మోయడానికి, చెప్పండి, మందసం మోయడానికి, చెప్పండి గట్టిగా, పిరికివాడా? చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. కెనన్య మందసం మోయడానికి గట్టివాడు. శక్తి కొలది చెప్పాలి. నేను కూడా మందసం మోయడానికి, చూసారా, శక్తి కొలది చెప్పమని ఇప్పుడే. నేను కూడా మందసం మోయడానికి, నేను కూడా మందసం మోయడానికి. ఏందా ఇంకా పిరికి వాళ్ళు 100 మంది ఉన్నారు. నాకు వెళ్ళి చూడకూడదు చూస్తారు. ఇక్కడ పెళ్లి చూపులు ఏమి ఏర్పాటు చేశారు. తను దించుకున్న వాళ్ళు దించుకున్నట్టే ఉండదు ఎత్తట్లా. మందసం మోయడానికి చేతులు చెప్పండి. ఎందుకంటే దేవుని దూతలు పట్టుకుంటారు మన చేతుల్ని. మందసం మోయడానికి గట్టివాడను. రెండవదిగా ఈ మందసంలో ఏ అనుభవం ఉంటుందంటే, మన్నా కలిగిన బంగారు పాత్ర అంటే, బంగారం అనగా విశ్వాసం, మన్నా అనగా దేవుని ఆహారం. విశ్వాసంతో దేవుని వాక్యం వినే మందసాన్ని ఎత్తుకోవాలి చాలా మంది. విశ్వాసంతో దేవుని మందసాన్ని ఎత్తుకునే ఆ లక్షణం మనకు కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని వినడానికి చాలా మంది శ్రద్ధ నిలపరు.
దేవుని వాక్యం చెప్పేటప్పుడే ఫోన్లు వస్తాయి, దేవుని వాక్యం వినేటప్పుడే మెసేజ్లు వస్తాయి, లేదా దేవుని వాక్యం వినేటప్పుడు ఫోన్లు ఆన్ చేసి పెట్టడం, దేవుని వాక్యాన్ని వినేటప్పుడే నిద్ర రావడం, దేవుని వాక్యాన్ని వినేటప్పుడే కాళ్ళ నొప్పులు రావడం, దేవుని వాక్యాన్ని వినేటప్పుడే విసుగు రావడం. నువ్వు ఎత్తుకున్న మందసం ఎట్లాంటిదో తెలుసా? నువ్వు ఎత్తుకున్న మందసం ఎట్లాంటిదో తెలుసా? విశ్వాసంతో ఎత్తుకునే మందసం, మన్నా కలిగిన బంగారు పాత్ర దేవుని వాక్యానికి సూచనగా ఉంది. చిగురించిన అహరోను చేతి కర్రేమో ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంటే, మన్నా కలిగిన బంగారు పాత్ర దేనికి సూచనగా ఉందంటే దేవుని వాక్యానికి సూచనగా ఉంది. ఈ దేవుని వాక్యం ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? బంగారు పాత్రలో ఉందండి. చప్పట్లు కొడుతూ దేవుని నామమున హల్లెలూయా. బంగారు పాత్ర అనగా విశ్వాసంతో కూడిన నీ హృదయం. నీ హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలి? చెప్పాలి, ఏముండాలి? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బంగారు హృదయంలో ఉంచుకోలేదో, విశ్వాసం కలిగిన హృదయంలో ఉంచుకోలేదో, ఆ రోజు నువ్వు మందసాన్ని మోయలేని వాడివే. మందసాన్ని మోసే నీకు ఆ మందసం బరువైపోతుంది. చాలా మంది వాక్యం మీద కట్టుబడలేక ఏదో నామకార్థంగా క్రైస్తవం చేద్దాంలే, నామకార్థంగా పాటలు పాడదాంలే, నామకార్థంగా క్రిస్మస్ పండుగలు చేద్దాంలే, నామకార్థంగా స్టార్లు పెడదాంలే, నామకార్థంగా ఈస్టర్ పండుగలు చేద్దాంలే. లేదు లేదు లేదు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది ఎందుకో తెలుసా? విశ్వాసం అనే హృదయం నీకు కావాలి. ఆ హృదయంలో దేవుని వాక్యం నింపబడుతూ ఉండాలి. విశ్వాసం అనే హృదయం కావాలి. ఆ హృదయంలో దేవుని వాక్యానికి తావుండాలి. వాక్యం చెప్పేటప్పుడు నిద్ర, వాక్యం చెప్పేటప్పుడు ఫోన్లు, వాక్యం చెప్పేటప్పుడు ఏదో ఒకటి. లేదు లేదు లేదు. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ గారి గురించి నేను ఒక సాక్ష్యం విన్నా. ఆయన అంట ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అంట ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పక్కన పడేసి వెళ్ళేవాడంట. ఎందుకో తెలుసా? ఒకవేళ దేవుని వాక్యానికి నా హృదయంలో స్థానం ఉండదేమో, ఫోన్ ఉంటే దేవుని వాక్యానికి నా హృదయంలో స్థానం ఉండదేమో, టక్కున నేను అధికారిని కదా ఎవరైనా ఫోన్ చేస్తారేమో, టక్కున నేను ఫోన్కి వెళ్ళి చూడాల్సి వచ్చిద్దేమో. దేవుని సేవకుడు ముఖాంతరం నుంచి వస్తున్న మాటలు వింటూ ఉంటే నా జన్మ ధన్యమైపోతుంది, కానీ ఫోన్కి వెళ్ళి చూస్తే ఏమొస్తుందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసి వెళ్ళిపోతాడంట. ఆయన గురించి చిన్నప్పుడు నేను చాలా సంతోషించాను. నిజంగా ఇటువంటి వారు మందసాన్ని మోయడానికి అర్హులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వెవరివో తెలుసా? నీ హృదయంలో దేవుని వాక్యాన్ని కొంచెం 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 నింపుకుంటున్న వ్యక్తివి కనుక నీవు ఏర్పరచబడిన వారు. నీ మందస్సు నీకు బరువు కావట్లేదు. కొంతమందికి మందస్సం బరువు అయిపోద్ది. అప్పుడప్పుడు ఆదివారం ప్రార్థనకు రమ్మంటే అప్పుడప్పుడు సాకులు ఎత్తుకుతారు. చిన్న చిన్న సాకులు ఏముండదు. కొంతమంది రోడ్డు బాగుండదంటే, కొంతమంది వాన పడుతుందని, కొంతమంది ఎండ ఎక్కువ వచ్చిందని, కొంతమంది ఏమో చెప్పరే చెవుల నొప్పులు, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులని. పోయిన వారం ఎందుకు రాలేదంటే చాలు ఎన్ని సాకులు చెబుతారో కదా. ఒకటా రెండా? పోయిన వారం ఎందుకు రాలేదంటే, నేనొస్తే సినిమాకి ఎవరు వెళ్తారన్నా అన్నాడు ఒకడు నాతో. ఓరు నాయన నువ్వు వెళ్తావా సినిమా కనలా? నేనొస్తే సినిమాకి ఎవరు వెళ్తారు? టికెట్లు బుక్ అయినాయి. చూసావా? మందసంగా మార్చబడాల్సిన దేవుని వాక్యం సినిమా హాల్లో పెట్టబడుతుంది. అక్కడ ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు అపజయం. మందసం సినిమా హాల్లో ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు అపజయం. దేవుడు నేను ప్రత్యేకపరిచింది ఎందుకో తెలుసా? విజయోత్సవాలతో ఊరేగించాలని. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని హృదయంలో నింపబడాలి. మూడవదిగా మందస్సులో ఉన్నది ఏంటిదంటే, చెప్పండి, ఆజ్ఞలు కలిగిన. ఈ ఆజ్ఞలు దేనికి సూచనంటే దేవుడు నియమ నిబంధనలకు సూచన. దేవుని యొక్క నియమ నిబంధనలకు సూచన. నువ్వు ఎట్లా ఉండాలి ప్రార్థనకు వస్తే? ఎట్లా ఉండాలి ప్రార్థనకు వస్తే? ఎర్రమొహం వేసుకొని సేవకులకి వెళ్ళి చూడాలా? ఎట్లా ఉండాలి చెప్పాడు దేవుడు. 10 ఆజ్ఞలన్నిటిలో చెప్పాడు. నీవు నీ పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో నీ దేవుణ్ణి మాత్రమే సేవించాలి. విగ్రహమును పెట్టుకోకూడదు. అది ఏ విగ్రహమైనా కానీ, ఆఖరికి యేసయ్య విగ్రహం అయినా కానీ.
చాలా మంది ఫోటోలకి ఆరాధిస్తూ ఉంటారు, కానీ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? బొమ్మ. ఆ బొమ్మను చేసింది ఎవరు? చెప్పండి. బొమ్మను చేసింది ఎవరు? మనిషేనా? ఇంకెవరైనా చేశారా? మనిషేగా. మరి మనిషిని చేస్తాడు, మనిషిని దేవుడు చేశాడు. కానీ ఇప్పుడు ఈ మనుషుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుడిని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే కొంతమంది పిచ్చి భ్రమలో బ్రతుకుతున్నారు. ఇదిగో ఒక ఫోటో తీసుకొచ్చి ఈయనే దేవుడు, రేపు పొద్దున మీకు ఎవరికి తెలియలేదు అనుకో, నా ఫోటో కూడా ఒకటి గీయని మంచిగా చిత్రపటం మీద గీసేనే దేవుడు అన్నారు అనుకో, రోజు కొబ్బరికాయలు కొట్టి అగరొత్తులు పెట్టి ఇంకా సాంబ్రాణి కడ్డీలు ముట్టించి గిర్రం తిప్పి అది చేసి ఇది చేసి, లేదు లేదు లేదు, ఒక నిబంధన ఉంది దేవునికి. నువ్వు ఎలా ఉండాలి? అలానే ఉండాలి. ఆమేన్. నువ్వు ఎలా ఉండాలి? ఏర్పరచబడిన వారిగానే ఉండాలి. ఆషామాషా వాడివి కాదు నీవు. ఎలా ఉండాలి? కొబ్బరికాయలు కొట్టకూడదు, విగ్రహాలకు పెట్టింది ముట్టకూడదు. ఎలా ఉండాలి? యేసయ్య దేవుడు, యేసయ్య బొమ్మ కాదని నమ్మాలి. ఆయన ఎవరో తెలుసా? మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడతాడు. మరి బొమ్మ మాట్లాడిద్దా? మరి నా మధ్య ఒక పుకారు వచ్చింది, మరియమ్మ తల్లి కళ్ళల్లో నుంచి రక్తం కారుతుందని. బొమ్మలో నుంచి రక్తం కారటం ఏంది? చిత్రం కాదు? అవునా కాదా? బొమ్మలో ఎప్పుడైనా నీళ్లు కారటం కానీ రక్తం కారటం కానీ చూసారా? ఆ దేవుడు తాగుపోతాడు, సాసు పోసి ఉంటాడు, టమాటా సాసు, దాన్ని పుట్టుకుని ఏమన్నారు తెలుసా? మరియమ్మ తల్లి కళ్ళల్లో నుంచి రక్తం వస్తుంది, నిన్ను కొత్తే రక్తం వచ్చింది, నన్ను కొత్తే రక్తం వచ్చింది. బొమ్మను కొత్తే ఏమొచ్చింది? ఏమొచ్చింది? అక్క చెబుతుంది ఏమొచ్చింది? మీరు బొమ్మను కొయ్యలేదు ఎప్పుడు? బొమ్మను కొత్తే ఏమొచ్చిందండి? మట్టి వచ్చింది, వేసిన పెయింట్ వచ్చింది, ఇంకేమన్నా వచ్చిందా? ఏమన్నా వచ్చిందా? కానీ దీన్ని ఏం చేస్తారంటే, అంటే నిష్ఠ లేని నిబంధన లేని జనులు ఏం చేస్తారంటే, దేవుడు చెప్పాడు, దేవుడు ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన నిబంధనకు సూచన. ఇదిగో సేవకులారా మీరు ఇలానే ఉండాలి, విశ్వాసులారా మీరు ఇలానే ఉండాలి, అలానే చేయాలని చెప్పి ఒక నిబంధన దేవుడు నీకు దేవునికి మధ్య ఉన్నది, ఒడంబడిక. ప్రార్థనకు వచ్చేటప్పుడు నీ వస్త్రధారణ సరిగ్గా ఉండాలి, ప్రార్థనకు వచ్చేటప్పుడు నీ మాట తీరు సరిగ్గా ఉండాలి, ప్రార్థనకు వచ్చేటప్పుడు నీ అలంకరణ సరిగ్గా ఉండాలి, ప్రార్థనకు వచ్చేటప్పుడు నీ నడవడికలు సరిగ్గా ఉండాలి, ప్రార్థనకు వచ్చేటప్పుడు ఇలా ఉండాలి. బైబిల్ తీసుకొని రావాలి. కొంతమంది బైబిల్ కూడా తీసుకురావడం ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఫోన్ తీసుకొని వస్తున్నారు, ఫోన్లో బైబిల్ ఉందని చెబుతున్నారు. దేవుడు చెప్పాడు, దేవుడు ఫోన్లు తయారు చేయలేకనైనా ఆదిలో తయారు చేయింది. బైబిల్ కావాలి ప్రతి మనిషికి. హల్లెలూయా. నూతన సంవత్సరం రాబోతూ ఉంది. దేవుడు నూతనంగా నిన్ను తయారు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా 8 ఆదివారాలే ఉండే ఈ సంవత్సరంలో. 8 ఆదివారాలు ఉన్నాయి. సిద్ధపడాలి అందరూ కూడా, యవనస్తులు ఎక్కువగా సిద్ధపడాలి. ఎందుకంటే నీ మాట తీరు, అలంకరణ, వస్త్రధారణ అన్నీ కూడా మారిపోతూ ఉండాలి. నువ్వెవరివి? ఎవరు నువ్వు? చింతకాయలు కోసేవాళ్ళని అంటున్నారు మీరు, చెప్పాలి ఎవరు నువ్వు? ఇది గుర్తుపెట్టుకో, ఏర్పరచబడిన వారు. దేవుడు ఎక్కడికి వెళ్ళా నిన్ను మరి తిరిగి తీసుకుని వచ్చి మందిరాల్లోనే నిలబెడతాడు. యేసు నామములో ఈ కార్యం జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కెనన్య గురించి మందసాన్ని మోయడంలో, మందసాన్ని మోసేటప్పుడు చాలా బరువు వస్తుంది. ఇవన్నీ అనుసరించాలంటే బరువేనా కాదా? మనకి ప్రార్థన చేయాలన్నా బరువే, వాక్యం వినాలన్నా బరువే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలన్నా బరువే, ఇంకా తిరగాలన్నా బరువే. అదే లోకంలో తిరగమను, ఈ నియమ నిబంధనలు ఉండవు. చక్కగా రెడీ అవటం, బండి మీద తిరగటం. మనం ఎవరో తెలుసా? నిబంధన జనులు, ఏర్పరచబడిన వారు. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్, ఇదిగో మోత క్రమం అంటే మోసేవాడు. ఈయనకు ఆల్రెడీ తెలుసు ఎట్లా మోయాలి ఏందని. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? నలుగురికి చెబుతున్నాడు, అమ్మా మీరు ఎట్లా మొయ్యండి అమ్మా, ఎట్లా మొయ్యండి అమ్మా, ఎట్లా మొయ్యండి అమ్మా, ఎట్లా మొయ్యండి అయ్యి అని చెబుతున్నారు. మీకు కూడా నేను చిల్లక్క చెప్పినట్టు చెబుతున్నా, దేవుని మందసాన్ని ఎట్లా మొయ్యండి, ఎట్లా మొయ్యండి, ఎట్లా మొయ్యండి అని. మీరు అట్లు చేసినట్టే ఉంది కానీ ఎట్లా చేసినట్టు ఎవరు లేరు. క్రిస్మస్ పండుగ చేయమని చెప్పండి, అందరికన్నా బాగా చేసామన్నా అంటారు. లేకపోతే ఇంకో పండుగ చేసామని చెప్పండి, అందరికన్నా బాగా చేసామని చెబుతారు. అది మోత క్రమం.
మందసాన్ని మోసే క్రమం ఒకటి ఉంది. మందసాన్ని మోసే క్రమం ఒకటి ఉంది. ఎట్లా పడితే అట్లా మోసేది కాదు మందసం. ఎట్లా పడితే అట్లా చేసేది కాదు ప్రార్థన. ఎట్లా పడితే అట్లా వినేది కాదు వాక్యం. ఎట్లా పడితే అట్లా నడిచేది కాదు భక్తి జీవితం. ఎట్లా పడితే అట్లా అనుసరించేది కాదు యేసయ్య సన్నిధి. అందరూ వేరు, నువ్వు వేరు. నువ్వెవరువే? ఎందుకంటే పదే పదే గుర్తు చేస్తుంది దేవుడు. ఆమేన్ అంటున్నాడు ఈ మాటని. నువ్వెవరువే? ఇప్పుడు లోకంతో నీకు పని ఉందా? ఉందా? లోకంలో వాళ్ళు చేసిన మొత్తం నువ్వు చేయమని ఉందా? ఆజ్ఞల పలకలు ఇచ్చింది. అందుకే ఒక నిబంధనతో ఉండు, ఒక కట్టుబడి అది. ఆ గీత దాటిపోకూడదయ్యా అంటే దాటిపోకుండా ఉండాలి అంతే. అది చేయకూడదయ్యా అంటే చేయకుండా ఉండాలి. దైవజనులు జఫన్య శాస్త్రి గారు చెప్పాడు, ఈ ఎత్తుకున్న మందసం అంటే ఒక్కొక్కసారి బాగా బరువు అయిపోద్దంట అతనికి. ఆ దైవజనులకి బాగా బరువు అయిపోద్దంట. అయినా కానీ వదిలిపెట్టడంట. ఎందుకో తెలుసా? ఆయన చేతికి అప్పగించబడిన ప్రతి ఆత్మను అద్దరికి చేర్చేదాకా మందసాన్ని మోసేవాడేనట సేవకుడు అంటే. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని అందరిని దేవుడు నా చేతులకు అప్పగించారు. మీరందరూ సంపూర్ణంగా మార్చబడి అద్దరికి చేరే వరకు మీ ఎడల నేనెత్తుకున్న మందసాన్ని ఎప్పటికీ కూడా వదిలిపెట్టకుండానుగాక. ఆమేన్. హల్లెలూయా. మోత క్రమం నేర్పేవాడు. మోత క్రమం ఎట్లా నేర్పుతాడు తెలుసా? ఇక్కడే ఉంది. అక్కడ లేవీలందరూ ఇదిగో ఏం చేస్తున్నారంటే వీళ్ళు పాఠకులు, అంటే పాటలు పాడేవాళ్ళు. ఎవరు? నీకు ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా శ్రమకు తగిన పాట ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా ఓడిపోయావు అనుకో, దేవుడు పాట ఇచ్చాడు కదా, నేనోడిపోనయ్యా నా పక్షముండగా, నే కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వుదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వుదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచదా, పోనయా నా పక్షముండగా, పోనయా నీవు నా తోడుండగా. అదే నిన్న ఒంటరిగా అందరూ వదిలిపెట్టినప్పుడు, ఆదరణ కర్తవు అనాథునిగా విలువవు, ఆదరణ కర్తవు అనాథునిగా విలువవు, నీ తోడు నాకుండగా. పాడాలి, మందసం ఎత్తుకున్న ప్రతి మనిషి పాడాలి. నీ తోడు నాకుండగా. నీ శత్రువులు ఎదుగునట్లు నా శత్రువుల ఎదుట నీకు నా శత్రువుల శత్రువులు కాదు
పాడమంటే సాయంత్రం 5-6 దాకా కూడా పాడుతూనే ఉంటా నేను. నిజంగండి, సాయంత్రం 5-6 దాకా పాడుతూనే ఉంటా. దేవుడు చిన్నప్పుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అదేంటంటే, ఎందుకో దేవుడు తెలియపరచమన్నాడు, తెలియపరుస్తాను. ఆంటీ వాళ్ళ ఇంట్లో పడుకున్నప్పుడు మేము రోజు ప్రార్థన చేసుకొని పడుకుంటాం. 6వ తరగతి 7వ తరగతిలో ఉన్నప్పుడు పడుకుంటే రోజు 12-1 దాకా లేదా 2 దాకా పాటలు పాడుతూనే ఉంటా నేను. అయితే ఒకరోజు ఒక వెలుగు నా మీదకి భయంకరమైన వెలుగు దిగి వచ్చింది. తెల్లగా ట్యూబ్ లైట్ల కన్నా ఇంకా మెరిసిపోతున్న దగ్గర మెరుస్తున్న వెలుగు. ఆ వెలుగు నా మీదకి వచ్చింది. నేను అప్పుడు అరుస్తున్నా, ఆంటీయా లే, ఆంటీయా లే, ఆంటీయా ఇట్లా వెలుగు వస్తుంది లే అని. ఇట్లా పాటలు పాడితే ఉంటాను. పెద్ద వెలుగు వచ్చింది. వెలుగు వచ్చి ఆ వెలుగు నాతో ఈ మాట చెబుతుంది. ఏమన్నా తెలుసా? చూడము, నా అరచేతుల్లో నిన్ను చెక్కి అన్నాను, నీవు నా సొత్తు. ఇదే మాట చెబుతుంది పదే పదే. అప్పుడు నేర్చుకున్న పాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు పాడమన్నగా నేను తెంపు లేకుండా పాడుతూనే ఉంటా. కొట్టే వాళ్ళు కలుపు రావాలి, చప్పట్లు కొట్టి పాడే వాళ్ళకి మీ కలుపు రావాలి, కానీ నాకు కలుపు రాదు. పాడుతూనే ఉంటా. ఎందుకంటే మనం ఎత్తుకున్న మందసం ఆయా పరిసర ప్రాంతాల్లో బరువు అయిపోతుంది. ఆ సమయంలో నీ సమయానికి తగిన పాటల ద్వారా నువ్వు మందసాన్ని మోసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడికి? నీ తుది శ్వాస విడిచే వరకు నీ మందసాన్ని మోసుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన రోజున నిజముగా దేవుని సన్నిధిలో మందసం పెట్టబడింది. యెరూషలేములో దేవాలయం కట్టిన తర్వాత దేవాలయంలో మందసం పెట్టబడింది. నీవు కూడా ఒక మందసంగా మారి దేవుడు నూతన యెరూషలేములో ఒక మందసంగా పెట్టబడదు గాక. అందరూ మోకరి